హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను ఒక వెబ్ సిరీస్ ఇంకొక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ది స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. కంప్లీట్ చేయేందుకు 5 అవర్స్ వరకు పడుతుంది. ఈ సిరీస్ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. 3 గేమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉంది. నేనైతే హిందీలోనే చూశాను. ఈ సిరీస్ చూడాలనుకుంటే సీజన్ 1 సీజన్ 2 ఖచ్చితంగా చూడాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఈ సిరీస్ స్టోరీ ఏమిటంటే, సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో సీజన్ 3 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చివరికి గేమ్ లో ఎవరు గెలిచారు అన్నది ఈ సిరీస్ లోనే చూడాలి. మైనస్ పాయింట్స్, మధ్యలో కొంచెం అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్, 3 గేమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈ సిరీస్ లో అందర్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. చివరిగా నా కంక్లూజన్, 18+ కంటెంట్ ఏమీ లేదు, కానీ చిన్నపిల్లలతో చూడలేము. బ్లడ్ అది చాలానే చూపిస్తుంటారు. ఇంకా ఫ్యామిలీతో చూసేటప్పుడు కూడా ఇబ్బంది పడవచ్చు. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్ది ఫైనల్ డెస్టినేషన్ 6th పార్ట్ మూవీ రివ్యూ. అంతకుముందు 5 పార్ట్స్ కి ఈ దానికి ఏమీ సంబంధం లేదు. ఇది కూడా చూడొచ్చు. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 1 hour 49 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. ఈ మూవీ చిన్నపిల్లలతో అసలు చూడలేము. ఫ్యామిలీ ఎమోషన్స్ చాలానే ఉన్నాయి, కానీ బ్లడ్ అది చాలానే చూపిస్తుంటారు. అది కొంచెం ఇబ్బంది పడవచ్చు. మూవీ స్టోరీ ఇంతకుముందు చూసిన ఫైనల్ డిసిషన్ స్టోరీ లాగానే ఉంటుంది. ముందు పార్ట్స్ లాగానే ఇందులో కూడా ఎవరికో ఒకరికి ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే ప్రమాదం ఏందో తెలుస్తుంటుంది. అంతకుముందు 5 పార్ట్లలో ఫ్రెండ్షిప్ ని చూపించారు, ఇందులో ఫ్యామిలీని యాడ్ చేశారు అంతే. చివరికి కాపాడగలిగారా లేదా అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్, మధ్యలో కొంచెం అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. స్టోరీ లాగ్ అయినట్టుంటుంది, 2 hours కానీ. ప్లస్ పాయింట్స్, మూవీలో CG వర్క్ చాలా బాగుంది. BGM ఓకే. ఫైనల్ డెస్టినేషన్ అంతకుముందు పార్ట్స్ నచ్చిన వారికి ఇది కూడా నచ్చుతుంది. చివరిగా నా కంక్లూజన్, ఫ్యామిలీతో అసలు చూడలేము. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, కానీ బ్లడ్ అది చాలానే చూపిస్తుంటారు. చిన్నపిల్లలు భయపడవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.